విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ పటమట ఆర్టీసీ కాలనీలో యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర పరిస్థితితో పాటు విజయవాడ బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కేశినేని చిన్ని విజ్ఞప్తి చేశారు. యాదవులంతా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేలా చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో కొనుగోలు చేసిన భూముల ధరలు పెంచడం కోసమే 3 రాజధానులు చేస్తానంటున్నారని దీన్ని గమనించాలని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని కేశినేని చిన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు చెన్ను సుబ్రహ్మణ్యం, పినబోయిన ప్రకాశ్రావు, పినబోయిన కుటుంబరావు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, సీనియర్ నేతలు ఎలమంచుల కృష్ణమూర్తి పాల్గొన్నారు. తప్పకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఉమ్మడి అభ్యర్థులను 7 నియోజకవర్గాల్లో ఎప్పుడు గెలిపిద్దామని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీరందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలిపించుకుని ఘనంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలని అందరి కోరిక. తప్పకుండా మే 13వ తారీఖు అందరూ కూడా కలిసికట్టుగా ఓటింగ్లో పాల్గొని భారీ పర్సంటేజ్ ఓటింగ్ పెంచి చంద్రబాబు నాయుడు గారి ఘన విజయంలో వాళ్ళ పాత్ర పోషించడానికి అందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొకసారి ఈ కాలనీ అభివృద్ధి కానీ, విజయవాడ అభివృద్ధి కానీ, అమరావతి అభివృద్ధి కానీ అది తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ద్వారానే సాధ్యమవుతుంది. తప్పకుండా వారందరం కలిసి ఇవాళ మేమందరం కలిసి తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా 50,000 మెజార్టీతో మా అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ, ఎంపీ అభ్యర్థికి కానీ ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునే కార్యక్రమంలో ఉన్నాం. మేము భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. పిల్లలు రావడానికి ఓటు వేయడానికి చాలా